హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కీలక అలర్ట్ అండి. ఇలా చేయకుంటే చాలా నష్టమే అంటూ మరి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ సర్వీస్‌లో తన జీవితాంతం కష్టపడి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పదవీ విరమణ చేసే ప్రతి ఉద్యోగికి తన చరమకంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్థిక ప్రయోజనాలు అందాలి అన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. ఈ క్రమంలో రిటైర్మెంట్ పొందే ఉద్యోగులు తమ పెన్షన్ మరియు ఇతర బెనిఫిట్స్ కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పెన్షన్ ప్రక్రియలో జరిగే అంతులేని ఆలస్యాన్ని పూర్తిగా నివారించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ఒక అత్యంత కీలకమైన మరియు విప్లవాత్మకమైన నిబంధనను అమల్లోకి అయితే తీసుకొచ్చింది. సాధారణంగా ఉద్యోగి రిటైర్ అయ్యే ఆఖరి నెలలో సర్వీస్ వివరాల తనిఖీ, వెరిఫికేషన్ మొదలుపెడితే సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌లో ఏమైనా సంతకాలు లేకపోయినా, లేదంటే ఇంక్రిమెంట్ లెక్కల్లో గూడా ఏమన్నా తప్పులున్నా, లేదంటే పెన్షన్ పేపర్‌లు వెనక్కి వచ్చేవి. సో, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే పెన్షన్ పేపర్స్ ఎన్నికొచ్చేవి. దీనివల్ల ఉద్యోగి మానసిక వేదనకు గురయ్యేవారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ఇకపై ప్రతి ఉద్యోగి తన పదవీ విరమణ తేదీకి కనీసం 2 సంవత్సరాల ముందుగానే అంటే సుమారు 24 నెలల ముందే తన పూర్తి సర్వీస్ వివరాలను ధృవీకరణ అయితే ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీనివల్ల ఒకవేళ సర్వీస్ పుస్తకంలో ఏమైనా సాంకేతిక లోపాలున్నా వాటిని సరిదిద్దుకోవడానికి 2 ఏళ్ల సుదీర్ఘ సమయం అందుబాటులో అయితే ఉంటుంది. మరి తద్వారా రిటైర్మెంట్ రోజున ఎటువంటి ఆటంకం లేకుండా ప్రయోజనాలైతే అందుతాయి. సో, అయితే ఈ మొత్తం ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి మరియు పారదర్శకతను పెంచడానికి ప్రభుత్వం సాంకేతికతను జోడించింది. ఏంటంటే రిటైర్మెంట్ ప్రయోజనాల ప్రక్రియను సులభతరం చేసేందుకు నిధి పోర్టల్ ద్వారా పెన్షన్ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేస్తున్నారు. గతంలో ఉద్యోగి తన పెన్షన్ ఖాతాను కాగితాల రూపంలో అయితే తయారు చేసి, దానిని వివిధ అధికారుల సంతకాల కోసం పట్టుకొని తిరగాల్సొచ్చేది. కానీ ఇప్పుడు నిధి పోర్టల్ అందుబాటులోకి రావటం వల్ల ఉద్యోగి యొక్క పూర్తి సమాచారం ఆన్‌లైన్‌లోనే భద్రంగా ఉంటుంది. సర్వీస్ వెరిఫికేషన్ నుండి మొదలుకొని పెన్షన్ మంజూరు వరకు ప్రతి అడుగు ఈ డిజిటల్ వేదిక ద్వారానే జరుగుతుంది. దీనివల్ల ఫైల్‌లు ఒక టేబుల్ నుండి మరొక టేబుల్‌కి వెళ్ళడానికి పట్టే సమయం భారీగా తగ్గుతుంది. మరియు పనుల్లో పారదర్శకత అయితే పెరుగుతుంది. పెన్షన్ దరఖాస్తు ప్రక్రియలో ఉన్నటువంటి గందరగోళాన్ని తొలగించడానికి ప్రభుత్వం కామన్ అప్లికేషన్ ఫారం అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. సాధారణంగా పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ కోసం వేర్వేరు ఫారాలు నింపాల్సొచ్చేది. కానీ ఇప్పుడు ఆ పోర్టల్‌లో ఉన్న ఒకే ఒక్క కామన్ అప్లికేషన్ ఫామ్ ద్వారా ఉద్యోగి తన వివరాలన్నిటినీ ఒకేసారి నమోదు చేయవచ్చు. ఈ ఫార్మ్‌ను ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్ చేస్తారు. కాబట్టి అది ఏ అధికారి వద్ద పెండింగ్‌లో ఉందో కూడా ఉద్యోగి తన సీఎఫ్ఎంఎస్ ఐడీ ద్వారా ఎప్పటికప్పుడు మొబైల్‌లోనే ట్రాక్ చేసుకోవచ్చు. ఇది ఉద్యోగులకు ఒక పెద్ద ఊరటనిచ్చే విషయం. ఎందుకంటే తమ దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలుసుకోవడానికి వారికపై అధికారుల వద్దకెళ్ళాల్సిన పని లేదు. అన్నిటికంటే ముఖ్యమైన మార్పు ఏమిటంటే, ఈ పెన్షన్ ప్రక్రియను పూర్తిగా కాగితరహిత ప్రక్రియ అంటే పేపర్‌లెస్ ప్రాసెస్‌గా మార్చడం. కేవలం ఉద్యోగి యొక్క అసలు సర్వీస్ రిజిస్టర్, ఫిజికల్ ఎస్ఆర్ మినహా మిగిలినటువంటి ఎటువంటి భౌతిక పత్రాలను గానీ, మాన్యువల్ విధానాలను గానీ ఇకపై ట్రెజరీ కార్యాలయాలు అనుమతించబడవు. డాక్యుమెంట్‌లన్నీ కూడా డిజిటల్ సంతకాలతో ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేయబడతాయి. దీనివల్ల ఫైల్ మిస్ అయ్యే ప్రమాదం ఉండదు. మరియు దశాబ్ద కాలం నాటి పాత ఫైళ్ళ కట్టలను నుండి ప్రభుత్వ కార్యాలయాలకు విముక్తి లభిస్తుంది. మరైతే డిజిటలైజేషన్ వల్ల వేగం పెరగడమే కాకుండా తప్పులు దొర్లే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో, మొత్తంగా చూస్తే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు తమ రిటైర్మెంట్ రోజే అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు అంటే గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు మొదటి నెల పెన్షన్ ఆర్డర్ నేరుగా అందుతాయి.
ఒక ఉద్యోగి తన జీవితంలోని 30-35 ఏళ్ళు కాలాన్ని ప్రభుత్వ సేవకి అంకితం చేసినందుకు గాను ప్రతిఫలంగా అతని జీవిత చరమకంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నదే ఈ కొత్త రూల్స్ యొక్క పరమావధి. ఈ ముందస్తు వెరిఫికేషన్ మరియు డిజిటల్ అప్లికేషన్ విధానం వల్ల లక్షలాది మంది ఉద్యోగుల కుటుంబాల్లో రిటైర్మెంట్ అనేది ఒక భయంలా కాకుండా ఒక ప్రశాంతమైన మలుపులా మారుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి రాబోయే 2 ఏళ్లలో రిటైర్మెంట్ కాబోతున్న ఉద్యోగులందరూ ఇప్పుడే తమ సర్వీస్ వెరిఫికేషన్ ప్రక్రియపై దృష్టి సారించి, ఈ సరికొత్త డిజిటల్ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలనైతే ప్రభుత్వం కోరుతుంది ఫ్రెండ్స్. సో, మనము ఈ విధంగా